మనిషి అన్నాక ఎవ్వరికైనా ఆశ ఉంటుంది కదా నోళ్ళ. అగో ఆ ఆశే లేకుంటే బతుకుడు కష్టం కూడా. ఆ ఆశ ఉండాలి కానీ చూసిపోయేంత అత్యాశ అమాయకత్వం అస్సలు ఉండద్దు. ఎందుకంటున్నా అంటే ఈ నడుమ జనాలు వాస్తవాలను నమ్ముడు బంద్ చేసిండ్రు. ఎంతసేపు వాట్సాప్ మెసేజ్లనే నమ్ముతున్నారు. అయినోళ్ళను ఇంటికి ఆనుకొని ఉన్నోళ్ళం కాకుండా ఆన్లైన్లో అనామకులను నమ్ముతుర్రు. ఆడు బ్లేడు లేకుండా నెత్తి కొరికి సున్నం బోట్లు పెట్టినాక సల్ల పడుతుర్రు. ఇగో గసొంటి ముచ్చట్నే అయింది చూసిరా పోర్రి. దురాశ దుఃఖానికి షేటు అని ఎన్ని నీతి కథలల్లో చెప్పినా కొందరి బుద్ధి అయితే మారతలేదు. తీరా గుండు కొట్టించుకున్నాక మేము అమాయకులం మోసపోయినామని బొచ్చకూదుకుంటా పోలీస్ స్టేషన్కి పోవడు ఈ మధ్య పరిపాటి అయిపోయింది. ముచ్చటేందంటే పలానా కాడ లంకె బిందెలు ఉన్నాయి, అందులో కోట్ల రూపాయల బంగారం ఉన్నది, అవి తవి తీసినామంటే విశాఖపట్నం మొత్తం కొనొచ్చు అని అప్పలరాజు అనే మనిషికి బాబా వేషం కట్టి సున్నం పెట్టిర్రు దొంగ బద్మాషోళ్ళు. అచ్చం సినిమాల్లో ఎర్రి ఎంగలప్పలం చేసినట్టే ఈడ అప్పలరాజును కూడా గదే కథ చేసిరనుకో రాదురి. యోగేంద్ర స్వామి అనే పేరు పెట్టుకున్న ఒకడు దొంగ బాబా వేషంగా కట్టిండు, అప్పలరాజుకు సూటి పెట్టిండు. ఆనందపురం మండలం గుడిలోవ కాడ పడవ పడ్డ జాగల లంకె బిందెలు ఉన్నాయి, అవి తవ్వి తీసినావంటే నీ లైఫే మారిపోతుంది అప్పలరాజు అని చెప్పంగానే అప్పలరాజు కలల లచ్చిందేవి తాండవం చేసినట్టు అయిపోయింది. అట్లనే స్వామి నువ్వెట్లా చెప్తే అట్లనే అని తలకాయ ఊపిండు అప్పలరాజు. మరి నీకు లచ్చల లచ్చల సొమ్ములు వస్తున్నాయి కందా, మరి మాకేటిస్తావు అని అడిగితే 10,116 సమర్పించుకోను అని అప్పలరాజు చెప్తే, ఇదిగో ఇదేనయ్యా మీతో ప్రాబ్లం మీ అసంటోళ్ళతోటి, నీకు లచ్చలు వస్తే మాకు వేలిస్తావా, మాకు 30 లక్షలు ఇస్తేనే బిందెల జాడ చెప్తాం, లేదంటే వేరే పార్టీని చూసుకుంటామని దొంగ బాబాగాడు వాని చుట్టూన్న 7 బెదిరించే వరకు పుచ్చగాకురి స్వామి ఆ పైసలు నేనే ఇస్తా, ఆ లంకె బిందెల జాడ కూడా నాకే చెప్పుర్రు అని అన్నాడు. వాళ్ళ ప్లాన్ వర్కౌట్ అయిపోయింది. ఇంకేమున్నది, అప్పలరాజు అడ్వాన్స్ ఇచ్చిండు. దొంగ బాబా అండుకో ముందుగాలే లంకె బిందెలు కొని వాళ్ళు అనుకున్న లొకేషన్లో వాటిని ముందుగాలే బొందదోడి పెట్టిర్రు. అప్పలరాజును అడిగి తీసుకపోయిర్రు, పూజలు చేసినట్టు నమ్మిచ్చిర్రు. ఇక కడమ పైసలు ఇస్తేనే ఆయనతో అవి బయటకు తీస్తాం, లేదంటే పూజ నడిమిట్లు ఆపితే రక్తం కక్కి వస్తావు నీ ఇష్టం అని బెదిరించే వరకు మళ్ళీ ఇదేం ఫిట్టింగ్ అని అప్పటికప్పుడు కడమ బ్యాలెన్స్ పైసలు కూడా దొంగ బాబా గాని చేతిలో పోసిండు అప్పలరాజు. అట్లా మొత్తం 28 లక్షలు అప్పచెప్పిండట. ఇకేమున్నది, పైసలు చేతిలో పడ్డాక ఉంటారు. హడావిడిగా అప్పలరాజు పూజలు అయిపోయినాయి, లంకె బిందెలు తీస్తుంటే మేము ఈడు ఉండొద్దు, ఏమంటున్నాం, మేము వెళ్ళిపోయినాక రోడ్డు వేయాలంటే కావాలి కంకరా నేనయ్యా బకరా, రోడ్డు వేయాలంటే కావాలి కంకరా నేనయ్యా బకరా అని మంత్రం చదివి బిందెలు తీసుకో సరేనా అని ఆడికెళ్ళి తోక వీకిరట. మనులు మాణిక్యాలు దొరుకుతాయని ఆశతోటి బిందెలు బయటకు తీస్తే మట్టి పిల్లలు కనిపించినాయి. ఇకేమున్నది, అప్పటికి అప్పలరాజుకు అసలు సీన్ అర్థమైపోయింది. ఇక బొచ్చగుద్దుకుంటా పోలీస్ స్టేషన్ కురికిండు. ఇక పోలీసు వాళ్ళు దొంగ బాబా వేషం కట్టినోని వానికి సాయం చేసిన 6గురిని మొత్తం 7గురిని అరెస్ట్ చేసి లోపడేసిర్రు. ఇప్పుడు ఎట్లున్నదో చూడురి కథ. లంకె బిందెలు దొరికితే వాళ్ళే తీసుకొని పోతారు కానీ ఈ సిపాయి అప్పలరాజుకే ఎందుకు చెప్తారన్న చిన్న లాజిక్ ఆలోచిస్తే 28 లక్షలకు శీద్రం పడకపోతుండే కదా. ఇట్లనే దురాశకు పోతే దుఃఖం తప్పదని హెన్స్ ప్రూవ్డ్ అయిందా లేదా?